టేస్టీ టమాటా చారు. ఓకే, ముందుగా కొన్ని టమాటాలు, ఇంకా చింతపండు మనకు టేస్ట్కి తగ్గట్టు. కొంతమందికి పుల్లగా ఇష్టం ఉంటుందండి, నాకు అంత పులుపు ఇష్టం ఉండదు, కొంచెమే తీసుకున్నా. ఫస్ట్ టమాటాలు తీసుకొని కట్ చేసి అందులో చింతపండు కూడా వేసి పొయ్యి మీద ఒక 5-6 మినిట్స్ మరిగించిన తర్వాత, చల్లారిన తర్వాత ఇట్లా రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయి హీట్ చేసి ఆయిల్ తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా మీ దగ్గర ఒకవేళ అల్లం ఉన్నా సరే అల్లం వేసుకోవచ్చు, వెల్లుల్లి ఉన్నా సరే వెల్లుల్లి వేసుకోవచ్చు. ఏం లేకపోయినా నడుస్తుంది, ఏం కాదు. కాకపోతే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టీగా ఉంటుంది. అల్లం లాస్ట్కు కొంచెం అల్లం వేసుకున్నా బాగుంటుంది. తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ. చాలామంది ఇంగువ వేయరు, కానీ చార్ల ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఇంగువ వేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇట్లా కొంచెం ఫ్రై అయినాక కొంచెం ఒక నిమిషం తర్వాత ఫ్రై అయినాక అందులోనే ఇంకా కారం, ఉప్పు మనకు తగినంత వేసుకొని, తర్వాత మనం ఉప్పు కారం మన టేస్ట్కి ఎవరికి నచ్చిన తగ్గట్టు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని, మనం ముందుగా తీసిన టమాటా రసం ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇట్లా వేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ అయిన తర్వాత ఒక స్పూన్ అది బియ్యపిండి, ఒక స్పూన్ శనగపిండి వాటర్లో మిక్స్ చేసి ఈ మరుగుతున్న రసంలో పోయాలి. రసంలో పోస్తూ కలపాలి, లేకపోతే ఇట్లా ఉండల్లా కడుతుందండి. కలుపుతూ పోసినాం అనుకో మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది చారు. పిండి పోసిన తర్వాత మనకు కొంచెం మెంతు పిండి ఉంటుంది కదా, మెంతు పిండి ఒక పించ్ ఆఫ్, కొంచెం పావు స్పూన్ కంటే కూడా తక్కువనే. ఇది ఒక స్పూన్ ధనియాలు, ఇంకా జీలకర్ర కలిపి చేసుకుని పౌడర్. అదేవిధంగా 1/2 స్పూన్ బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసినాక 1-2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బియ్యపిండి కానీ శనగపిండి కానీ లేకపోతే జొన్న పిండి కానీ ఇంకా చపాతి పిండి కానీ ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.